ఇది కొబ్బరి పప్పుచారు అనమాట. మనం మామూలుగా చేసే పప్పుచారు కన్నా ఇలా కొబ్బరి వేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. కొబ్బరి తినలేని వాళ్ళకి ఇలా పప్పుచారులాగా చేసి పెడితే తింటారు, అంత బాగుంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. పోపుకి మసాలా కోసం కొంచెం ఆయిల్ అనేది వేసి 1 స్పూను మినప్పప్పు, 1 చిటికెడు మెంతులు, 1 స్పూను శనగపప్పు వేసి ఎర్రగా వేగనివ్వాలి. ఈ వేగిన దాంట్లోనే 1 స్పూన్ ధనియాలు, ఎండుమిర్చి కూడా కారానికి తగ్గ ఎండుమిర్చి వేసి ఇది కూడా ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 అరకప్పు కొబ్బరి, వెల్లుల్లి రబ్బలు వేసి మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన ఉంచుకోవాలన్నమాట. ఉడికించిన కందిపప్పు అనేది తీసుకోవాలి. అందులోని ఉల్లిపాయలు, టమాటా, పసుపు, రుచికి తగ్గ సాల్టు, లైట్గా పంచదార, కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద చిన్న మంట మీద ఉడకనివ్వాలి. మీ దగ్గర ఏవైనా కూరగాయ ముక్కలు ఉంటే వేసి ఉడికించుకోవచ్చు. ఇవన్నీ బాగా చిన్న మంట మీద ఉడికిన తర్వాత పోపు పెట్టుకుందాం. పోపుకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, వెల్లుల్లి రబ్బలు వేసి బాగా వేగిన దాంట్లోని ఈ ఉడికించిన పప్పుచారు అనేది వేసుకోవాలి. అందులోనే చింతపండు రసం కూడా వేసి బాగా మరగనివ్వాలి. ఈ మరుగుతున్న దాంట్లోని మనం ఆడివించుకున్న పేస్ట్ కూడా వేసి చిన్న మంట మీద కలుపుతూ 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఉడుకుతుంటేనే కమ్మని వాసన అనేది వస్తుంది. ఎక్కువసేపు ఉడికిస్తే కొబ్బరిలోని నూనె అనేది పైకి తేలిపోతుంది. అందుకు 2 నిమిషాలు అయితే సరిపోతుంది. అందులో